అందుకే దిక్ ప్లస్ అంబర దిగంబర అన్నాడు. అంతేకాదండి, ఆయన గంగను ధరించి గంగాధరుడయ్యాడు, అగ్నిని ధరించి అగ్నినేత్రుడయ్యాడు, హాలాహలాన్ని మింగి లోకం కోసం నీలకంఠుడయ్యాడు. అటువంటి నీలకంఠునికి అభిషేకం కనుక ఎవరైతే ఆచరిస్తారో ఆ నీలకంఠ తత్వంలో ఉండేటువంటి అగ్నితత్వం చల్లారి మనస్సు హాయిగా ఉండి స్వామివారు తన దివ్యత్వాన్ని మనకు ప్రసాదిస్తాడు. అందుచేత అభిషేక సమయంలో మనం ఆచరించే ఆవు పాలు చాలా చక్కటి తెల్లదనాన్ని కలిగింది. తెలుపు దేనికి తార్కాణం? మనఃకారక తత్వానికి తార్కాణం, చంద్రతత్వానికి తార్కాణం. అందుచేత మానసికమైనటువంటి శాంతిని ప్రసాదిస్తాయి ఆవు పాలతో అభిషేకం. అలాగే పెరుగు దేనికి తార్కాణం? పెరుగు కూడా తెలుగు రంగు కలిగినటువంటిదే, కానీ ఆరోగ్యము అనేటువంటిది ప్రసాదించడానికి, శారీరక రుగ్మతలను తొలగించడానికి ఆవు పెరుగు అభిషేకంలో మనం ఉపయోగిస్తాం. అలాగే ఆవు నెయ్యి, ఘృతము అంటారు. ఆవు నెయ్యి ధీశక్తిని ప్రసాదిస్తుంది. సంతాన సౌభాగ్యతత్వం కావాలంటే ఆవు నేతితో పరమేశ్వరుణ్ణి అభిషేకం చేయాలన్నమాట. ఎప్పుడైతే మనిషికి శక్తి ఉంటుందో ఆ శక్తి తత్వం రీత్యానే ప్రకృతి శాంతిస్తుంది. మన శరీరంలో ఉండేటువంటి అగ్ని తేజస్సు మంచి యోగవంతమైనటువంటి సంతానాన్ని కలిగించడానికి సహకరిస్తుంది.